హాయ్ హలో నమస్తే. మీరు తెలంగాణ కంటెంట్ కావాలంటే కరీంనగర్ బీసీ స్టడీ సర్కిల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరి తెలంగాణ చరిత్రలో భాగంగా తెలంగాణ చరిత్రలో భాగంగా ఒక్కసారి చూడండి. తెలంగాణ చరిత్రలో భాగంగా ఫస్ట్ వచ్చిన రాజ్యవంశం ఏం సార్ అంటే శాతవాహనులు అండి. శాతవాహనులు మొట్టమొదట ద ఫస్ట్ రూలింగ్ ఆఫ్ తెలంగాణ, ద ఫస్ట్ రూరల్ ఆఫ్ తెలంగాణ. వాట్ ఈస్ దట్? శాతవాహనులు. మరి శాతవాహన మీనింగ్ ఏంటి సార్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ శాతవాహన? శాతవాహన మీనింగ్ గుర్రం. మరి శాతవాహనులు ఎంతమంది సార్? 30 మంది రాజులు. మరి శాతవాహనులు 30 మంది రాజులు అని చెప్పిన పురాణం ఏంటి సార్? మత్స్య పురాణం. అకార్డింగ్ టు మత్స్య పురాణం దెర్ ఈజ్ 30 మంది రాజులు. మరి వీళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా పరిపాలన చేశారు సార్? శాతవాహనులు క్రీస్తు పూర్వం 225 నుంచి క్రీస్తు శకం 225 అంటే మొత్తం ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశారు సార్? శాతవాహనులు 450 సంవత్సరాలు పరిపాలన చేశారు. ఎవరు? శాతవాహనులు. మరి శాతవాహనుల స్థాపకుడు ఎవరు సార్? ఫౌండర్ ఆఫ్ శాతవాహన డైనెస్టీస్ నథింగ్ బట్ శ్రీముఖుడు. శాతవాహనుల ఫౌండర్ ఎవరు సార్? శ్రీముఖుడు. మరి శాతవాహనుల ఫేమస్ పర్సన్ గొప్పవాడేవాళ్ళు సార్? గౌతమిపుత్ర శాతకర్ణి. భారతదేశ చరిత్రలోని మొట్టమొదటిసారి తల్లిని గౌరవించే ఆచారాన్ని ప్రారంభం చేసిన గొప్ప రాజు ఎవరంటే గౌతమిపుత్ర శాతకర్ణి. శాతవాహనుల గొప్ప రాజు గౌతమిపుత్ర శాతకర్ణి. మరి శాతవాహనుల చివరి వాడేవాళ్ళు సార్? హూ ఇస్ ద లాస్ట్ కింగ్ ఆఫ్ శాతవాహన? శాతవాహనుల చివరి రాజు 3వ పులోమావి. మరి 3వ పులోమావి శాతవాహనుల చివరి రాజమ్మ. మరి శాతవాహనులో ఎక్కువ కాలం ద లాంగెస్ట్ రూరల్ ఎక్కువ కాలం పరిపాలన చేసిన రాజు ఎవరు సార్? ఎక్కువ కాలం పరిపాలన చేసిన రాజు 2వ శాతకర్ణి. సుమారుగా 56 సంవత్సరాలు పరిపాలన చేసిండు. మరి శాతవాహన కాలంలో తక్కువ కాలం పరిపాలన చేసిన రాజు ఎవరు సార్? తక్కువ కాలం పరిపాలన చేసిన రాజు హాల చక్రవర్తి, 17వ నెంబర్ రాజు. హాలుడు ఎన్నో నెంబర్ రాజు సార్? 17వ నెంబర్ రాజు. మరి హాలుడు గొప్ప కవి రాజమ్మ. హాలునుకున్న బిరుదేంది? కవి రాజు. మరి హాలుడు రాసిన గొప్ప పుస్తకమే గాథ సప్తశతి. మరి శాతవాహనుల యొక్క రాజధాని ఏంది సార్? శాతవాహనుల యొక్క రాజధాని కోటిలింగాల. శాతవాహనుల రాజధాని క్యాపిటల్ సిటీ ఏంది సార్? కోటిలింగాల. మరి శాతవాహనుల యొక్క రాజ్య భాష ఏంటి సార్? ద శాతవాహన పొలిటికల్ లాంగ్వేజ్ రాజ్య భాష ప్రాకృతం, పైశాచిక ప్రాకృతం లేదా ప్రాకృతం. మరి శాతవాహనుల యొక్క రాజ్య చిహ్నం ఏంది సార్? శాతవాహనుల యొక్క రాజ్య చిహ్నం ఏంది సార్ అంటే రాజ్య చిహ్నం సూర్యుడు. శాతవాహన అంటే అర్థం ఏంటి సార్? గుర్రం. శాతవాహన రాజ్య చిహ్నం ఏంటి సార్? సూర్యుడు. శాతవాహన మూల పురుషుడు ఎవరు సార్? ఒరిజిన్ పర్సన్. శాతవాహన ఒరిజిన్ పర్సన్ ఎవరంటే మూల పురుషుడు శాతవాహనుడు. శాతవాహనుల గొప్ప వాడేవాళ్ళు సార్? గౌతమిపుత్ర శాతకర్ణి. శాతవాహన చివరి వాడేవాళ్ళు సార్? 3వ పులోమావి. శాతవాహనులు ఎక్కువ కాలం పరిపాలించింది వాళ్ళు సార్? 2వ శాతకర్ణి. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కరీంనగర్ బీసీ స్టడీ సర్కిల్ను ఫాలో కాండి. థ్యాంక్ యూ.